వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. చెన్నైలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అంటే ప్రతి ఇయర్ పెడతారు. సో ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా పెట్టారని చూద్దామని వచ్చాము. ఇక్కడ మా చిన్న పాప హాయ్ చెప్పమంటే తన పాటికి వ్లాగ్ అయితే చేస్తోందనమాట. చాలా అల్లరండి అసలు. ఇంకా టైం అయితే 4:30 అవుతోంది. ఈ టైంలో కూడా ఎండ్ అయితే దంచేస్తోందండి అసలు. ఏదో 1:32 అలాంటి టైంలో ఎంత ఎండ కాస్తుందో అంత ఎండ అయితే కాస్తోంది. ఇంకా ఎగ్జిబిషన్లో అయితే ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా వెళ్ళంగానే మా పిల్లలు బలూన్స్ కావాలని ఒకటే గోల్ అండి. ఇంకా మా హస్బెండ్ అయితే బలూన్స్ అయితే తీయించేశారు. బలూన్స్ని ఇంకా డ్రెస్కి సెట్ చేద్దామని సెట్ చేస్తున్నారు, కానీ కుదరట్లేదు. సో ఇంకా హ్యాండ్కి అయితే కట్టేశారనమాట. ఇంకా పిల్లలైతే హ్యాండ్స్కి ఆ బలూన్స్ కట్టుకొని ఒకటే ఆట అండి వాళ్ళకి. ఇంకా వెళ్తూ ఉన్నారు. ఇంకా స్నాక్ షాప్లు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఏంటిది దాని పేరు నాకు సరిగ్గా గుర్తు రాలేదు. ఇంకా అదొక స్నాక్ ఐటమ్. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఏ హ్యాండ్ బ్యాగ్ తీసినా కూడా 99 రూపీస్ అని బోర్డు మాత్రం వేశాడు, కానీ దగ్గరికి వెళ్ళి అడిగితే 500, 600, 400 అలా చెప్తున్నాడు అనమాట. ఇంకా 99 రూపీస్ బ్యాగ్స్ చూస్తే ఇంకా చిన్న చిన్నవి అలా ఉన్నాయి. నేనైతే ఏది తీసినా 99 రూపీసే అన్నట్టుగా తీద్దామని అయితే వెళ్ళాను. ఏం తీయలేదు, మళ్ళీ అది వెనక్కి వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఈగలండి. లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు రోబోటిక్ అనిమల్. ఇంకా ఈ ఇయర్ కూడా పెట్టారు, కానీ ఇంకా ప్లేస్ మాత్రం చేంజ్ చేసేసారు. ఇంకా ఇక్కడైతే నేను అన్నిటి దగ్గర సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. పిల్లలందరినీ నేను వీడియో తీస్తాను, కానీ నేను మాత్రం సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నెక్స్ట్ పాండా బొమ్మ అయితే పెట్టారు. ఇది ఎప్పుడు పెట్టరండి, ఈ ఇయర్ అయితే కొత్తగా అయితే పెట్టారనమాట. ఇంకా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడ కూడా నేను సెల్ఫీ వీడియోనే తీసుకున్నాను. ఒక టైంలో దాని ఫేసు నా ఫేసు రెండు ఒకేలా ఉన్నాయా అన్నట్టుగా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడైతే యానిమల్స్ పిక్స్ అన్నమాట. సో ఒక ఏం చెప్తారు, అది సరిగ్గా రావట్లేదు. ఇంకా అనిమల్స్ని ఇలా ఫిక్స్ చేసేసారు. ప్రతి అనిమల్ దగ్గర అయితే పిక్స్ అయితే తీస్తున్నాను అనమాట, మా హస్బెండ్ని, మా పాపని. సో పిక్స్తో పాటు అట్లనే వీడియో కూడా షూట్ చేసేస్తున్నాను. మా పాప ఆ బలూన్ పట్టుకొని ఒకటే ఆడిందేనండి. ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. సో ఇంకా వీడియో తీస్తున్నారు కదా అన్నట్టుగా నేను కూడా జాయిన్ అయిపోయాను అనమాట వీడియోలోకి. ఇంకా పిల్లలైతే ఎప్పటి నుంచో, యాక్చువల్లీ మేము ఎగ్జిబిషన్కి అయితే రావాలనుకోలేదండి. ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ ఎగ్జిబిషన్కే వచ్చామన్నమాట. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ప్రతిదీ నేను షూట్ చేయాలనుకున్నాను, కానీ కొన్ని మిస్ అయ్యానండి. అసలు చాలా క్రౌడ్ అంటే క్రౌడ్ ఉన్నారనమాట ఎగ్జిబిషన్లో. అంటే వీక్ డేస్లో వెళ్తే ఏం క్రౌడ్ ఉండదు, వీకెండ్ వెళ్తే మాత్రం కంపల్సరీ క్రౌడ్ అయితే ఉంటారనమాట. ఇంకా తెలిసి కూడా వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా ఉండింది. ఇంకా ఈ బెలూన్ పిల్లలందరి చేతిలో అయిపోయి లాస్ట్గా నా చేతికి అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ పిల్లలైతే ఒక వాటర్ రైడ్ అయితే ఎక్కుతున్నారండి. అంటే వాటర్ రైడ్ అంటే అది పెద్దది కాదు, జస్ట్ అలా వాటర్లో. ఇంకా ఈ గేమ్ మీకు తెలిసే ఉంటుంది కదా, దీని పేరు నాకు తెలీదు. ఇంకా వీడియో అయితే తీసాను. పిల్లలైతే ఎంజాయ్ అంటే ఎంజాయ్ అండి వాళ్ళకు. ఇంకా కొన్ని గేమ్స్లో మా పిల్లల్ని అయితే ఎక్కించలేదండి, ఎందుకంటే పిల్లలు కొంచెం హైట్ ఉన్నారని. సో ఇంకా వీలున్నంత వరకు వాళ్ళు ఏ గేమ్ అయితే ఆడగలుగుతారో సో ఆ గేమ్స్లో అయితే ఆడిపించేసామన్నమాట. ఇంకా గేమ్స్తో పాటు ఇంకా ఇది హర్రర్ హౌస్ అండి, హర్రర్ హౌస్. ఇంకా సరే ఇంకా వెళ్దామని మేము కూడా లోపలికైతే వెళ్ళాము. అసలు చాలా వేస్ట్ అని అయితే అనిపించింది నాకు. అంటే చీకటి అంటే భయం వేసింది, కానీ లోపలైతే అంత హర్రర్ థీమ్ ఏం లేదన్నమాట. ఇంకా ఇక్కడ
ఏంటో నాకు సరిగ్గా రావట్లేదండి చెప్పడానికి. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్‌గా ఉంది. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఎక్కడ దగ్గొస్తుందనేది భయపడుతూ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ స్ప్రింగ్ పొటాటో ఒక స్నాక్ షాప్ అనమాట. ఇంకా ఇక్కడ ఇంకొక వాటర్ రైడు. ఈ వాటర్ రైడ్‌లో కూడా మా పిల్లలనైతే ఎక్కనివ్వలేదండి. ఇంకా అక్కడ ఒక గొడవ అయితే అయ్యింది. ఇంకా అయినా కూడా ఎక్కనియలేదనమాట, పిల్లలు హైట్ ఉన్నారని. ఇంకా మా చిన్న పాప అయితే ఏడుస్తూ వస్తోంది, ఏ గేమ్ ఆడించవు అన్నట్టుగా. ఇంకా ఫైనల్గా తను ఆడుకునే గేమ్ ఒకటైతే కనిపించింది, బాల్స్ గేమ్. ఇంకా అక్కడైతే వదిలేసాము. ఇంకా తన పాటికి ఆడుతూ ఉంది, ఒక పక్క డ్యాన్స్ వేస్తుంది, ఒక పక్క జంపింగ్ చేస్తుంది అనమాట. చూడండి ఎలా ఆడుతుందో. ఇంకా ఒక సైడ్ అయితే సాంగ్స్ అయితే పెట్టేశారు, ఆ సాంగ్స్ తగినట్టుగా డ్యాన్స్ వేసుకుంటూ ఆడుతోంది. ఇంకా ఇక్కడ టెడ్డీ బియర్ షాప్ అండి. మనకి ఏ టెడ్డీ బియర్ కావాలో సెలెక్ట్ చేసుకున్నామంటే మన ముందరిని రెడీ చేసి ఇచ్చేస్తారనమాట. ఇంకా ఇక్కడ బలూన్స్ అయితే వదిలేశారు చాలా. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, అదన్నమాట మ్యాటరు. కొంచెం ఎక్కువ మాట్లాడానంటే దగ్గనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇది ఫన్నీ మిర్రర్ హౌస్ అండి. ఇంకా చాలా ఫన్నీగా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మిర్రర్లో మనం ఒక్కొక్క షేప్లో కనబడుతున్నాము, చాలా ఫన్నీగా ఉన్నింది. ఇంకా వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను, కానీ మరి ఎంతవరకు సక్సెస్ అయిందో మీరే చూడండి. ఇంకా స్వీట్ కార్న్ అనమాట. పిల్లలైతే జ్యూస్ ఇంకా ఐస్ క్రీమ్ అడుగుతూ ఉన్నారు. అంతలో మా చిన్న పాప కొంచెం ఫీవర్ ఉంటే అట్లాంటిది ఏం తీయలేదు, జస్ట్ ఈ జ్యూస్ అయితే తీసి తాగాము. అది కూడా చిన్న పాపకు తెలియకుండా, దాంట్లో కూడా కొంచెం తాగేసింది. ఇంకా ఇది అప్పడాలండి. ఇంకా అవి వచ్చి ఫ్రై చేయకుండా ఉన్న అప్పడాలు. ఆ అప్పడం ఫ్రై చేస్తే ఇంత పెద్దదిగా వస్తుందన్నమాట. కాస్ట్ వచ్చి చెప్తే షాక్ అవుతారు. ఒక్క అప్పడం 80 రూపీస్ అండి. ఇంకా ఎగ్జిబిషన్కి వస్తే కంపల్సరీ అప్పడం అయితే తినాలి కదా, తింటాం కూడా. ఇంకా తీసి తిన్నాము. ఇంకా అండర్ వాటర్ వరల్డ్ ఉన్నింది, ఇంకా దాన్ని చూద్దాం అనుకున్నాం, కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నింది, చూడలేదు. ఇంకా ఇక్కడైతే 7 వండర్స్ అండి. ఇంకా ప్రతి ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన ఫేమస్ అయిన ఏం చెప్తారు, సరిగ్గా రావట్లేదు చెప్పడానికి. ఇంకా ఇది వచ్చి మలేషియా ట్విన్ టవర్ అండి. ఇంకా సేమ్ యాజ్ యూజువల్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే సెటప్ చేశారనమాట. సో వీలైనంత వరకు అయితే షూట్ చేశాను. ఇంకా ఇవి ఏ కంట్రీకి సంబంధించిందో మీకు తెలుసుంటే కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా లైటింగ్ అయితే అంతగా నాకు సెట్ అవ్వలేదు. ఇంకా ట్రై చేశాను, కానీ ఫుల్ వీడియో తీద్దామని ఎట్టెటనో తీసేసానండి. ఆ క్రౌడ్ ఒక పక్క పిల్లల్ని చూసుకోవడం ఒకే టెన్షన్గా ఉండిందన్నమాట. సో ఇంకా తీయగలిగినంత వరకు వీడియో అయితే తీసేసాను. ఇదైతే ప్యారిస్ టవర్ కదా, ఒక్కొక్కటి తప్పు కూడా చెప్పేస్తాను, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నాకు కూడా ఒక్కొక్కటి తెలియదు ఎక్కడెక్కడ ఏముంటాయని. ఇది లండన్ బ్రిడ్జ్ అంటే సెటప్, ఫుల్ సెటప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది నైట్ టైంలో చూడడానికి. ఇంకా ఈ క్రౌడ్లో ఒకసారి మా చిన్న పాప కూడా తప్పిపోయిందండి. ఇంకా తనని వెతికే హడావిడిలో ఇంకా వీడియో తీయాలనేసి అయితే తీసాను అనమాట, మీతో అయితే షేర్ చేసుకుందామని. ఇంకా ఇది వచ్చి అయ్యో మధ్యలో మిస్ తడబడిపోతున్నాయండి మాటలు. ఇంకా వీటి పేర్లన్నీ మీకు తెలిస్తే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, కొంచెం హెల్త్ బాగాలేదండి నాకు అస్సలు. ఇంకా వీడియో తీసి పెట్టుకున్నాను కదా, ఇంకా అప్లోడ్ చేయలేదంటే మర్చిపోతాను మళ్ళీ. సో అందుకని ఇంకా వీలున్నంత వరకు వాయిస్ అయితే ఇచ్చేద్దాం అన్నట్టుగా వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే రైడ్స్కి అయితే వెళ్ళామండి. ఇంకా అన్ని రైడ్స్ అయితే ఎక్కలేదు, జస్ట్ 2 రైడ్స్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా ఇది 365 డిగ్రీస్ ఉంది కదా వీడియో, అదనమాట.
తీసుకుందాం అనుకున్నాం కానీ టైం అయితే అయిపోయింది అప్పటికే. సో తీసుకోలేదు. ఇంకా ఇదైతే రైడ్ అండి. చూడ్డానికి ఈజీగానే ఉంది కదా అని ఎక్కితే అయ్య బాబోయ్! చుక్కలు కనబడ్డాయి అనుకోండి. అంత కష్టంగా ఉందన్నమాట రైడ్. కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది. చాలా చాలా భయం అయితే వేసేసింది నాకైతే. ఇంకా ఇది కప్ అండ్ సాసర్. ఇది కూడా భయం వేసింది జస్ట్ అలా. కానీ బాగుండిందనమాట. ఇంకా మా చిన్న పాప అయితే ఇక్కడ ఈ రైడ్ అయితే ఎక్కింది. ఇంకా ఫైనల్గా ఎగ్జిబిషన్ అయితే మొత్తం చుట్టి చూసేసి కంప్లీట్గా బయట అయితే వచ్చేసామండి. ఇంకా బయట రాగానే ఆకలి అయితే వేసేసింది. నైట్ 9 అయిపోయింది కదా. ఇంకా తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడే అంటే ఎగ్జిబిషన్ నుండి బయట రాగానే రెస్టారెంట్ అయితే ఉండింది. సో తిందామని అయితే వచ్చేసాము. ఇంకా ఫిష్ ట్యాంక్ అయితే చాలా బాగుండింది కదా. సో ఇక్కడైతే ఒక క్లిప్ అయితే తీశాను. ఇంకా మా పాప చూడండి ఒక్కటే అల్లరండి. ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు తను. ఇంకా అరుస్తూ కూర్చుని ఎక్కడికి వెళ్ళినా మా చిన్న పాప దగ్గర అరుస్తూనే ఉండాలండి. ఇంకా ఇక్కడ ఆర్డర్ ఇచ్చి 15 మినిట్స్ అవుతుందని అయితే చెప్పాడు. కానీ 20 మినిట్స్ 25 మినిట్స్ 1 అవర్ అయిపోయింది. ఇంకా ఆర్డరే రాలేదన్నమాట. ఇంకా వెయిట్ చేసి సగం ఆకలే ఫినిష్ అయిపోయింది నాకైతే. ఇంకా నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంత విసుగైతే వచ్చేసిందండి నాకు. ఇంకేం చేద్దాం, ఆర్డర్ ఇచ్చేసాం కదా, వెయిట్ చేయాలి తప్పదు. ఇంకా ఫైనల్గా ఆర్డర్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఏదో తినాలని వెళ్తాం కానీ ఆఖరికి ఎప్పుడు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ దగ్గరే ఆగిపోతుందన్నమాట. సో ఇంకా తినేసి ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చేసామండి. టైం అయితే అప్పటికే మేము 9కి వెళ్తే ఇంకా ఆర్డర్ ఇచ్చి ఇంకా అది వచ్చి తినే లోపల ఒక 9:30 10 అయితే అయిపోయింది. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో అక్కడక్కడ కొంచెం మిస్ అయి ఉంటుంది, చెప్పలేకపోయాను. థ్రోట్ బాగలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.